దీనిని బట్టి తండ్రి నామము యేసుక్రీస్తే, కుమారుడు నామము యేసుక్రీస్తే, పరిశుద్ధాత్మ నామము యేసుక్రీస్తే. యేసుప్రభు చెప్పిందే, యేసుప్రభు అక్కడ చెప్పి కింద ఉంటాడంటే, నేను మీకు ఏమేమి సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటిని గైకొనండి అన్నాడు. గైకొనండి అంటే ఏంటి? గ్రహించి చెయ్యండి. గ్రహించడం అంటే ఏంటి? అక్కడ తండ్రి నామం ఏంటో, కుమారుడు నామం ఏంటో, పరిశుద్ధాత్మ నామం ఏంటో, మూడింటికి ఉన్న నామం ఏమిటో, ఆ నామం ఏమిటో వాళ్ళు తెలుసుకోవాలి. ఆ నామం ఏమిటో వాళ్ళు గ్రహించాలి. వాళ్ళు గ్రహించి ఆ నామములో వాళ్ళు బాప్తీసం ఇవ్వాలి. అర్థమవుతుందా? పాస్టర్ గారిని మీ ఇంటికి వెళ్ళండి, మా అమ్మాయికి జ్వరం వచ్చింది, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అడగండి. పాస్టర్ గారు చేసి ఏమంటాడో తెలుసా? యేసు నామములో జ్వరమా పో అంటాడు. ఏమంటాడు? ఏ నామం అంటున్నాడు? జ్వరాన్ని నిలగొట్టేటప్పుడు ఏ నామం అంటున్నాడు? ఒక దెయ్యం పట్టుకుంది మీ ఇంట్లో, మీ పాస్టర్ గారిని కేకేయండి, మీ పాస్టర్ గారు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు తెలుసా? యేసు నామములో దెయ్యమా పో అంటాడు. అంటాడో లేదో చూడండి మీరు. అర్థమవుతుందా? కానీ మిమ్మల్ని ముంచేటప్పుడు ఏం చేస్తున్నాడంటే, యేసునామం అంటలేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ముంచుతున్నాడు. డబ్బు కమ్ముడైపోయి. దేనికి? డబ్బుకి అమ్ముడైపోయి. మీకు అర్థమవుతుందో లేదో గ్రహించండి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో జ్వరమా పో అని ఎల్లగొట్టమని చూస్తాను. ఈ భాషలో ఏమన్నా అర్థమవుతుందా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో దయ్యమా పో అని ఎల్లగొట్టమని చూస్తాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అని నామంలో దెయ్యాన్ని ఎల్లగొట్టలేరు. ఏం చేయలేరు? జ్వరాలని పోగొట్టలేరు. రోగిని స్వస్థ పరచలేరు. రోగిని స్వస్థపరచాలంటే, దయ్యాన్ని ఎల్లగొట్టాలంటే వీళ్ళు ఏం వాడుతున్నారు? వీళ్ళు యేసుక్రీస్తు నామం వాడుతున్నారు. వీళ్ళు దేవునికి స్తోత్రం. అంటే సాతాను ఏం చేస్తుందంటే, ఈ అన్నింటి కాడ యేసుక్రీస్తు వాడించి బాప్తిసం కాడ ఎందుకు తప్పిస్తుందంటే నిన్ను నరకాన్ని తీసుకుపోవడానికి. అర్థమవుతుందండి? గనక సంగమా దేవుని ప్రజలారా, దేవుని పిల్లలు, అందుకే మనము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడే సత్యం. ఏంటండి? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడే సత్యం. మా ఊళ్ళో ఉన్నారు కదా, మా ఊళ్ళో ఈ ప్రసంగాలు చాలాసార్లు వినేసి ఉన్నారు వాళ్ళు. అందుకని మళ్ళీ ఏంటి పాస్టర్ గారు ఇక్కడ ఇదే చెప్తున్నారు అనుకోవచ్చు మా వాళ్ళు. కానీ ఏంటంటే మీకు తెలియదు కదా. మీకు తెలియని విషయాలు ఇక్కడ ఏం చేయాలి? మేము ఎందుకు వచ్చామంటే మీకు తెలియంది మీకు చెప్పడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. అందుకే సంగమా దేవుని యొక్క ప్రజలారా, దేవుని పిల్లలారా, ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా ఆటంకాలు వచ్చాయి. ఈరోజు 3 పాములు బండి కింద పడ్డాయి. అర్థమవుతుందండి? తర్వాత వస్తుంటే ఏం జరిగింది తెలుసా? బండి ప్యాచి పడింది. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డులు వచ్చాయి. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించడానికి వస్తున్నాం కాబట్టి, సత్యాన్ని బోధించడానికి వస్తున్నాం కాబట్టి. దేవునికి స్తోత్రం. గనక సంగమా దేవుని యొక్క ప్రజలారా, దేవుని పిల్లల, అయినను దేవుడు మహాకృప చేత మీ మధ్యలో నడిపించాడు. ఇదికే ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థనలో ఒకటి యథార్థత ఉంది, రెండవది ఏముంది? సత్యం ఉంది. అందుకే దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. కనుక మీరు కూడా, నేను చాలా విషయాలు చెప్పడంత ఉంది కానీ నేను ఎక్కువ చెప్పను, తక్కువ విషయాలు మీకు బోధించాను. మీరు పుస్తకాలు చదవండి దయించి. మీ పాస్టర్ గారు నా పుస్తకాలు చూడగానే, అవి ఎవరిచ్చారమ్మా మీకు? అవి ఒక మనిషి పుస్తకాలమ్మా, అవి ముట్టుకోకండి అమ్మా, అవి పట్టుకోకండి అమ్మా, మీరు శాపగ్రస్తులు అయిపోతారు, మీరు అలా అయిపోతారు అంటారు. భయపడకండి. ఎందుకంటే అది పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర నుంచి వచ్చినటువంటి వర్తమానం. అది అర్థమవుతుందా? ఎందుకంటే మా ఇంటికి మా బావగారు పాస్టర్ గారు. ఎవరు? మా బావగారు సొంత, మా అక్క భర్త పాస్టర్ గారు. ఇంకొక ఆయన మా బావగారు ఫ్రెండ్, ఆయన పాస్టర్ గారే. 2 పాస్టర్లు మా ఇంటికి వచ్చారు. వచ్చి అలా వెళ్ళిపోతూ వచ్చారు. టీ ఇచ్చాము, టీ తాగుతున్నారు. టీ తాగుతుంటే వాళ్ళని పిలిచాం. వాళ్ళు టీ తాగుతుంటే వాళ్ళు అన్నారు, ఆయన అన్నాడు, ఆ పాస్టర్ గారు, మీ సహవాసం ఏంటండి అన్నాడు. మాది బైబిల్ ప్రకారంగా ఉంటుందండి అని చెప్పేసి ఒక పుస్తకం తీసి ఆయనకి ఇస్తుంటే మా బావగారు అన్నాడు, ఆ పుస్తకం మాత్రం నువ్వు ఇచ్చుకోకన్నాడు. ఎవరిని? ఆ పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు యేసు ప్రభు వస్తమే కదా, ఇవ్వండి అని ఇచ్చుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన డిప్లొమా ఇంజనీర్ చదివాడు. ఆయన ఇంజనీరింగ్ చేసి
జాబ్ రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చాడు. ఆయన పుస్తకం చదివి నాకు ఫోన్ చేశాడు, ఏమండి నాకు కొన్ని డౌట్లు ఉన్నా మీ ఇంటికి వస్తాను. రా అన్న. నేను చదివింది 2వ తరగతి. ఇద్దరం కూర్చున్నాం. పొద్దున్న సిట్టింగ్ అయ్యింది, భోజనం చేశాం. మళ్ళీ సిట్టింగ్ అయ్యింది. ఆయన అడగడం, నేను చెప్పడం, బైబిల్లోకి వచ్చినవన్నీ అడగడం చెప్పడం, అడగడం చెప్పడం, అడగడం చెప్పడం, అన్నీ విని ఇప్పుడు దాకా నేను తప్పుడు బోధ చేశాను, నాకు సత్యం కావాలి, నేను మరలా బాప్తిజం పొందుతానన్నాడు. ఎవరు తెలుసా? పాస్టర్ గారు. అర్థమవుతుందండి? కోటల్లో ఆయనకి మరలా బాప్తిజం ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా 2వసారి బాప్తిజం పొంది ఆయన ఇప్పటి నుంచే సత్యం బోధిస్తున్నాడు. ఈ సత్యం కొరకు సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మా బావగారు మాత్రం అలాగే ఉండిపోయాడు. కీబోర్డ్ వాయించాడు ఆయన. మా బావగారు చాలాసార్లు చెప్పాను. మా బావగారు మళ్ళీ బాప్తిజం పొందడానికి ఏమండి కొన్ని వాటిని విడిచిపెట్టలేక నిజమైన వాక్యాన్ని పట్టుకోలేకపోయాడు మా బావగారు. ఇలాగా మేము చెప్పగా చూడండి, 2001, 2002లో ఈ బోధ చెప్పేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. గొల్లల మావల్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన మాథ్యూస్ గారు అని, ఆయన బాప్టిస్ట్ సంఘం అది. ఆ పాస్టర్ గారు కూడా అలాగే మరలా ఈ పుస్తకాలు చదివి ఏం చేశాడు తెలుసా? మరలా బాప్తిసాలు పొందాడు. ఆయన సంఘానికి అంతటికి మళ్ళీ బాప్తిసాలు ఇచ్చాడు. సగినడుపుల్లో పీటర్ గారు మనకు దైవజనుడు ఉన్నాడు. ఆయన లూథరన్ సంఘంలోంచి బయటకు వచ్చి మళ్ళా బాప్తిసం పొందాడు, మళ్ళీ సంఘానికి బాప్తిసాలు ఇచ్చాడు, మళ్ళా సత్యం కొరకు సేవ చేస్తున్నాడు. వెంకటాపాలలో కరుణాకర్ ఉన్నాడు, మీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చేవాడు, ఈ పుస్తకాలు చదివాడు, ఇది సత్యమని గ్రహించాడు, మళ్ళీ బాప్తిసం పొందాడు, సత్యం కొరకు సేవ చేస్తున్నాడు. ఏమండి, కుందూరులో జయరాజు అని ఒక ఆయన ఉన్నాడు, చెప్పులు కుట్టుకునేవాడు. ఆయన మీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చేవాడు, ఈ పుస్తకాలు చదివాడు, ఇది నిజం సత్యమని తెలుసుకున్నాడు, మళ్ళీ బాప్తిసం పొందాడు, నిజమని సేవ చేస్తున్నాడు కోటిపిల్లి. అర్థమవుతుందండి? కొంతమంది పాస్టర్లు మారుతున్నారు, కొంతమంది పాస్టర్లు మారట్లేదు. కనుక పాస్టర్ల గురించి మనకెందుకులే, ఇది సత్యం అయితే మీరు అంగీకరించండి. దేవునికి స్తోత్రం. ఎవరి మాటలు ఎందుకండి, ఈ పుస్తకాలు చదవండి. ఏమంటే హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు అతడు యథార్థంగా చేశాడు, రెండవదిగా ఆయన సత్యముతో నడుచుకున్నాడు. అందుకే దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు, అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. మీ భక్తి యథార్థమవుతే, మీరు చేసే భక్తి సత్యం అవుతే, అది మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, అది మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది, అది మీకు పరలోకాన్ని ఇస్తుంది. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక, దేవుడిని ఆశీర్వదించును గాక. ఈ పుస్తకాలు చదవండి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే తర్వాత మాతో మాట్లాడండి. నతనీల్ గారికి ఇస్తాను, ఏమన్నా ఇంకా మీకు బుక్స్ కావాలితే తీసుకోవచ్చు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రియగారా, దయగలిగిన మా తండ్రి, ప్రభు కలిగిన మా దేవుడా, రాజుడికి రాజు, ప్రభులకు ప్రభుడవు, ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా దేవుడు ప్రభు. ఆదియు నీవే, అంతము నీవే, అల్ఫయు నీవే, ఓమేగియు నీవే, మొదటి వాడు నీవే, కడపడి వాడు నీవే అన్నావు ప్రభు. నిశ్చయముగా ఈ సాయంకాల సమయంలో ప్రభు, ఇదిగో సహోదరుడు, ఓ నాయనా నతనీల్ గారి ద్వారా ప్రభువా, ఓ ఈ ప్రాంతంలో ప్రభువా నీ వాక్యమును బోధించడానికి ప్రభువా, ఓ నీ వాక్యమును ప్రజలకు చెప్పడానికి ప్రభువా, ఓ నువ్వు అనుగ్రహించిన నీ గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిశ్చయముగా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో విశ్వాసంతో వచ్చాను ప్రభువా, ఓ విశ్వాసముతో విత్తనాలు చల్లాను ప్రభువా, ఓ నీరు పెట్టాలి ప్రభువా, ఓ నాయన బిడ్డల సత్యాన్ని అంగీకరించాలి ప్రభువా, ఓ పరిపూర్ణమైన వాక్యములో ప్రభువా, ఓ నిజమైన నీ మార్గములో ప్రభువా, ఓ బిడ్డలందరూ నడవాలి ప్రభువా. దేవా, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఓ నిశ్చయముగా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఓ నిత్యమైన నీ వెలుగును చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఓ నీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఓ ముందు నువ్వు హెచ్చరిస్తున్నావు ప్రభువా, నీ వాక్యము ఓ నువ్వు బోధిస్తా ఉన్నావు ప్రభువా. ఓ మా ప్రవక్త చెప్పాడు ప్రభువా, ఓ ముందు హెచ్చరించినప్పుడు ఓ వినకపోతే తర్వాత తీర్పు నాయన. ఓ నాయన, ఓ భయంకరమైన దినాలు రాబోతా ఉన్నాయి. ఓ ప్రభువా, సత్యము పట్టుకుని వాక్యము పట్టుకుని ఓ ఎత్తబడి రాజ్యంలోనికి వచ్చినట్లయితే ఓ మేము రక్షణ పడతాం నాయన. విడబడిపోయినట్లయితే ప్రభువా, ఓ భయంకరమైనటువంటి దినాలు ప్రభువా. ఓ ఒక శరీరము కోసినప్పుడు ప్రభువా, ఆ శరీరం అతకకుండా ప్రభువా,
ఓ మెడిసిన్ పనిచేయలే దినాలు రాబోతా ఉన్నాయి. ఓ దేవుడు ఔషధాలు తీసేస్తాడు ఒక రోజు. ఏ మెడిసిన్ పనిచేయదు. దేవుడు ఉగ్రత పాత్రను భూమి మీద ఓ కుమిలిస్తాడు ఆయన. భయంకరమైన జన్మ రాబోతా ఉంది. ఆ జన్మ రాకమనుపు దేవుడు ఈ ప్రవక్తడు ఏలియాను పంపించాడు. ఈ కాలం యొక్క వర్తమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ వర్తమానం అంగీకరించినట్లయితే, ఈ వాక్యములను గుర్తించినట్లయితే ఈ సత్యము నిన్ను రక్షిస్తుంది. లేకపోతే విడవబడిపోతావు. విడవబడిపోతే నీ పరిస్థితి ఏమిటి బిడ్డ? విడవబడిపోతే నీ పరిస్థితి ఏంటి? భయంకరమైన రోజులు. ఓ ఏ రోగం వచ్చినా ఓ ఇంకా తగ్గడం ఉండదు. చనిపోవడమే, నాశనమైపోవడమే. భయంకరమైన రోగాలు వస్తూ ఉన్నాయి. భయంకరమైన తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఓ దేవుని ఎదుట ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. సత్యముతో నడవాలి. హిజ్కియా ప్రార్థిస్తా ఉన్నాడు. ఓ ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నాను ప్రభువా. ఓ ప్రభువా, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో ప్రభువా. నువ్వు చెప్పగలవా? హిజ్కియా దేవుడి దగ్గర చెప్పినట్లుగా, హిజ్కియా ప్రార్థించినట్లుగా బిడ్డ నువ్వు ప్రార్థించగలవా? నేను యథార్థపరుడిని, నేను సత్యముతో నడుస్తున్నాను ప్రభువా అని చెప్పగలవా బిడ్డ? గ్లోరీ, హల్లెలూయా. పారస్వామి జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది. అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కాలములో
నిత్యత్వము కాలములో నీవు జీవపువాక్యం కాలములో నిత్యత్వము చేసెను జీవపువాక్యం కాలములో నిత్యత్వము చేసెను Ni
ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా. మీ బలహీనత దగ్గర మీ చేతులు ఉంచండి. మీ అందరి కొరకు ప్రత్యేకంగా కూడా ప్రార్థన చేయబోతున్నాం. స్తోత్రములు ఆయన, స్తోత్రాలు ప్రభువా. దేవా నిశ్చయముగా ప్రభువా, ఈ సాయంకాలం ప్రభువా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించు నాయన, ఆశీర్వదించు నాయన, బలపరచు నాయన. ఇటుకి ఆ ప్రభువా ఇదిగో నిశ్చయముగా నీ సన్నిధిలో ఓ ప్రభువా యథార్థపరుడుగా ప్రభువా, రెండవదిగా ప్రభువా సత్యముతో నడుచుకున్నాడు ప్రభువా. ఓ నాయన బిడ్డలందరూ కూడా ప్రభువా యథార్థత కలిగి ప్రభువా సత్యమును అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయండి. ఓ నాయన నీ వాక్యము ఓ సంపూర్ణమైన సత్యము ప్రభువా ఓ బిడ్డల హృదయాల్లో ముద్రించబడడానికి సహాయం చేయ ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచు నాయన. అలాగే నిశ్చయముగా ఇక్కడ పాటలు పాడిన బిడ్డలు, వాయిద్యాలు వాయించిన బిడ్డలు, నడిపించిన వారు నీ హస్తాల్లో పెడుతున్నాను ప్రభువా. ఓ ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించు ప్రభువా. అలాగే ప్రభు ఈ కూటమి ఏర్పాటు చేసిన నతానేలు గారు ప్రభువా వారి కుటుంబాన్ని దీవించండి. వారి భార్య బిడ్డలు వారందరినీ ఏకపరచు ఆయన, సహాయం చేయ ప్రభువా. వారి అన్నదమ్ములందరినీ కూడా దీవించు ప్రభువా. వారి బంధువులందరినీ కూడా దర్శించు ప్రభువా. ఇదిగో ఈ పేటలో ప్రభువా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఓ పేటనంతటిని దీవించు ప్రభు, బలపరచు ఆయన, మేలు జరిగించే సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, 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 జయము కలుగుగాక. యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము అందరికీ తోడే నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఇంకా మరి ఇక్కడ కొన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి, మీకు అందరూ ఏంటో తెలియదు. మిగతా రకాలు కావాల్సిన తీసుకుని పట్టుకెళ్ళొచ్చు.